మృదు కణజాల గాయాలపై ఈ మాడ్యూల్కు స్వాగతం. ఈ మాడ్యూల్ పూర్తయ్యే సమయానికి మీరు తరచుగా గాయపడే మృదు కణజాల గురించి తెలుసుకుంటారు. మూసి ఉన్న గాయాలకు ప్రీ హాస్పిటల్ ట్రీట్మెంట్ లేదా పిహెచ్టి దశలను చెప్పగలరు. బహిరంగ గాయాలకు పిహెచ్టి దశలను చెప్పగలరు. కళ్ళు, చెవులు, ముక్కు మరియు మెడ గాయాలకు పిహెచ్టి దశలను చెప్పగలరు. ఉదరం మరియు జననేంద్రియాలకు సంబంధించిన గాయాలకు పిహెచ్టి దశలను చెప్పగలరు. శరీరంలోని ఏదైనా భాగం నుండి రక్తస్రావాన్ని నియంత్రించడానికి డ్రెస్సింగ్ మరియు బ్యాండేజ్ ఉపయోగించడం గురించి వివరించగలరు మరియు వాలంటీర్ల పాత్రను అర్థం చేసుకుంటారు. మృదు కణజాలం అంటే ఏమిటో తెలుసుకుందాం. మృదు కణజాలాలు శరీరంలోని వివిధ అవయవాలను కలుపుతాయి, ఆధారంగా ఉంటాయి మరియు వాటిని చుట్టుముడుతుంటాయి. శరీరంలోని చాలా భాగాలలో మృదు కణజాలాలు ఉంటాయి. మృదు కణజాలాలు లింఫ్ నాళాలు, నరములు, రక్తనాళాలు, కొవ్వు, కండరాలు, స్నాయువులు, స్నాయుబంధాలు, కార్టిలేజ్ మరియు ఇతర ఫైబ్రస్ కణజాలాలను కలిగి ఉంటుంది. గాయం లేదా ఇతర కారకాల ఫలితంగా వేగవంతమైన, ఊహించని లేదా అనియంత్రిత కదలిక వల్ల మృదు కణజాలాలకు గాయాలు సంభవిస్తాయి. అయితే ఎక్కువ కాలం పాటు అధికంగా ఉపయోగించడం లేదా నిరంతరం అలసిపోయిన నిర్మాణాలు, ముఖ్యంగా కండరాలు, స్నాయువులు వంటి వాటి వల్ల కూడా మృదు కణజాలాలు దెబ్బతింటాయి. తరచుగా గాయపడే కణజాలాల గురించి తెలుసుకుందాం. ఈ కణజాలాలు స్నాయువులు, కండరాలు, స్నాయుబంధాలు, నరాలు, ఎముకలు మరియు కురుచులు. అదనపు సమాచారం కోసం ప్రతి చిత్రంపై క్లిక్ చేయండి. మోకాల్లోని యాంటీరియర్ క్రూసియేట్ లిగ్మెంట్ మరియు మీడియల్ కొల్లేటరల్ లిగ్మెంట్, మణికట్టు లేదా చేతిలోని ఉల్నాల్ కొల్లేటరల్ లిగ్మెంట్ మరియు వెన్నెముకలోని ఇంటర్స్పైనస్ లిగ్మెంట్ తరచుగా గాయపడే స్నాయుబంధాలు. పై చేతిలోని బైసెప్స్ బ్రాంకియా, తొడలోని రెక్టస్ ఫిమోరిస్, ఉదర భాగంలోని ట్రాన్స్వర్స్ అబ్డోమినిలు తరచుగా గాయపడే కండరాలు. మోకాల్లోని పటేలా కండరము, పాదం లేదా కాలు కింది భాగంలో క్యాలికనేస్ లేదా అకిలేస్ కండరము మరియు భుజము లేదా మోచేయిలోని బైసెప్ కండరము అనేవి తరచుగా గాయపడే కండరాలు. తరచుగా గాయపడే నరాలలో భుజంలోని బ్రేకియస్ ప్లెక్సస్, మోకాలి లేదా చేతిలోని ఉల్నా, చీలమండ లేదా పాదంలోని పెరోనియల్ మరియు తలలోని క్రేనియల్ నరాలు 1-7 ఉన్నాయి. పాదంలోని ఫీమర్ ఎముక, చేతిలో హ్యూమరస్, టోర్సోలో పక్కటెముకలు, పాదంలో మెటాటార్సల్ 1-6 మరియు చేతిలో మెటాకార్పల్ 1-6 వంటి ఎముకలు తరచుగా గాయపడతాయి. కార్టిలేజ్లో మోకాల్లో ఉన్న మెనిస్కస్, వెన్నెముకలోని ఇంటర్వెర్టిబ్రల్ డిస్క్ మరియు తొడలోని ఎసిటాబులం చాలా తరచుగా గాయపడుతుంటాయి. మృదు కణజాలాల గురించి మీ అవగాహనను తెలుసుకోవడానికి ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. సరైన ఎంపికను ఎంచుకొని వాక్యాన్ని పూర్తి చేసి సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం మూసి ఉన్న గాయాల గురించి తెలుసుకుందాం. ఇందులో చర్మం చెక్కు చెదరకుండా ఉంటుంది మరియు అంతర్లీన కణజాలం బయటికి బహిర్గతం కాదు. మూసి ఉన్న గాయాలలో చర్మం ఉపరితలం తేలికగా దెబ్బతింటుంది. కొన్నిసార్లు అంతర్గత అవయవాలకు నష్టం కలిగించేంత తీవ్రంగా ఉంటుంది. చిన్న అవాంతరాలకు సాధారణంగా చికిత్స అవసరం లేదు, అయితే మరింత తీవ్రమైన గాయాలు ప్రాణాంతకం కావచ్చు. సాధారణంగా జారిపడడం లేదా కారు ప్రమాదాల వల్ల శరీరం ఏదైనా మొద్దుబారిన వస్తువుతో నేరుగా ఢీకొన్నప్పుడు మూసి ఉన్న గాయాలు ఏర్పడతాయి. చర్మం పైనుండి బాగానే ఉన్నప్పటికీ చర్మం కింద ఉన్న కండరాలు, అంతర్గత అవయవాలు మరియు ఎముకలు దెబ్బతింటాయి. మూసి ఉన్న గాయాలను గుర్తించడానికి అనేక సంకేతాలున్నాయి. అవి
వాపు, సున్నితత్వం, రంగు పాలిపోవడం, సంభావ్య వికృతి. తరువాత మూసి ఉన్న గాయాల రకాలను చూద్దాం. మూసి ఉన్న గాయాల రకాలు కంట్యూషన్స్, హెమటోమా మరియు క్రష్ గాయాలు. మరింత సమాచారానికై ప్రతి చిత్రంపై క్లిక్ చేయండి. కాంట్యూషన్ అనేది క్రీడల్లో సాధారణంగా సంభవించే ఒక రకమైన గాయం. ఇది నేరుగా కొట్టినప్పుడు చిన్న రక్తనాళాలు, కేశనాళాలు, కండరాలు మరియు వాటి కింద ఉన్న కణజాలం, అంతర్గత అవయవాలు మరియు కొన్నిసార్లు ఎముకలు కూడా దెబ్బ తగలవచ్చు. ఇందులో చర్మం గాయపడిన ప్రదేశంలో వ్యాపించే ఎరుపు నుండి నీలం రంగులో బాధాకరమైన గాయాలు ఉంటాయి. హిమటోమా చిన్న రక్తనాళాలు మరియు కేశనాళికలను దెబ్బతీసే ఏదైనా గాయం. వీటిలో రక్తాన్ని సేకరించి పరిమిత స్థలంలో పూల్ చేస్తుంది. సాధారణంగా బాధాకరమైన మెత్తటి రబ్బరు లాంటి ముద్ద లాంటి గాయం. హెమటోమా చిన్నవి లేదా పెద్దవిగా ఉంటాయి. శరీరం లోపల లేదా చర్మం కింద గాయం యొక్క తీవ్రతను మరియు ప్రదేశాన్ని బట్టి ఉంటాయి. సాధారణంగా క్రష్ గాయం అనేది ఒక బలవంతపు బాహ్య శక్తి వల్ల శరీరం రెండు వస్తువుల మధ్య చిక్కుపోయి నలిగిపోవడం వల్ల వస్తుంది. గాయం మరియు నొప్పి తీవ్రత చిన్న గాయం నుండి శరీర భాగం పూర్తిగా నలిగిపోవడం వరకు ఉంటుంది. ఇది గాయం ఏ భాగంలో ఏర్పడింది, ఎంత పెద్దది, ఎంత సమయం పాటు ఆ బలం పడింది మరియు ఏ వస్తువు వల్ల గాయం అయింది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో గాయం ప్రాణాంతకం అయ్యే ముందు ప్రీ హాస్పిటల్ ట్రీట్మెంట్ లేదా పిహెచ్డి ఇవ్వడం చాలా ముఖ్యం. అందుకే మూసి ఉన్న గాయాలకు ప్రీ హాస్పిటల్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మూసి ఉన్న గాయాలకు ప్రీ హాస్పిటల్ ట్రీట్మెంట్కు అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. రైస్ పద్ధతిని అనుసరించడం. ఇది రెస్ట్, ఐస్, కంప్రెస్ మరియు ఎలివేట్. తర్వాత మనం రైస్ పద్ధతి గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. గాయం అయిన తర్వాత మొదటి 24 నుండి 48 గంటల వరకు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఆ తరువాత సాధారణ కార్యకలాపాలను ప్రారంభించవచ్చు. ప్రతి 45 నుండి 45 నిమిషాలకు ఒకసారి 20 నిమిషాల పాటు మంచు కాపనం చేయండి. ఈ పద్ధతిని గరిష్టంగా 48 గంటలు అనుసరించండి. ఎడిమా వల్ల కలిగే వాపులను తగ్గించడానికి కంప్రెస్ పద్ధతిని ఉపయోగిస్తారు. ఎత్తి ఉంచడం వల్ల సిరల్లో రక్త ప్రసరణ మెరుగుపడి వాపు తగ్గుతుంది. అంతర్గత రక్తస్రావం సూచించే ముఖ్యమైన సంకేతాలలో వేగవంతమైన మార్పులు ఏవైనా ఉంటే రోగిని పర్యవేక్షించండి. దీనికి వైద్యుడు చికిత్స చేస్తాడు. షాక్కు చికిత్స చేయండి. రోగిని వెంటనే వైద్య కేంద్రానికి తరలించండి. ఇప్పుడు మనం బాహ్య గాయాల గురించి తెలుసుకుందాం. బాహ్య గాయం అంటే చర్మం పగిలిపోవడం లేదా దెబ్బ తగిలి లోపలి మాంసం లేదా ఇతర కణజాలం బయటకు కనిపించడం. బాహ్య గాయం అనేది చర్మం లేదా శ్లేష్మ పొరల చీలిక, ఉదాహరణకు కత్తికోత. బాహ్య గాయాలకు దారితీసే అత్యంత సాధారణ ప్రమాదాలు పతనాలు, పదునైన వస్తువులను తప్పుగా వాడటం, సాధనాలు లేదా యంత్రాలలో ప్రమాదాలు మరియు రోడ్డు ప్రమాదాలు. బాహ్య గాయాలకు రకాలు రాపిడి, చీలికలు, సాధారణ మరియు అసాధారణ, చొచ్చుకుపోవడం మరియు పంక్చర్ గాయాలు, చీరుకుపోవడం, విచ్ఛిన్నం, క్రష్ గాయం బహిర్గతమై ఉండవచ్చు లేదా మూసి ఉండవచ్చు, తుపాకీ గాయాలు లేదా ఇరుక్కున్న వస్తువులు. మరింత సమాచారానికై ప్రతి చిహ్నంపై క్లిక్ చేయండి. రాపిడి అనేది కఠినమైన గరుకైన ఉపరితలంపై చర్మాన్ని రుద్దడం లేదా గీకడం వల్ల ఏర్పడే చర్మ గాయం. ఈ రకమైన గాయంలో రక్తస్రావం సాధారణంగా పరిమితంగా ఉంటుంది. అయితే ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి చర్మాన్ని శుభ్రం చేయడం ముఖ్యం. సాధారణంగా రాపిడిలో స్క్రాప్లు మరియు గీతలు ఉంటాయి మరియు చర్మం యొక్క బయటి పొర దెబ్బతింటుంది. ఇలాంటి గాయాలలో అన్ని పొరలు చొచ్చుకుపోవు. చీలిక అనేది చర్మంపై గాయం. రాపిడి వలె చర్మం నష్టం ఉండదు. సాధారణంగా ఘాటు అనేది గాజు ముక్క వంటి పదునైన వస్తువు చేత కలిగే గాయం.
చీలిక నుండి రక్తస్రావం వేగంగా మరియు విస్తృతంగా ఉండవచ్చు. ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటుంది. నునుపు లేదా అంచులతో కూడిన ఘాటు, పదునైన అంచులతో కూడిన వస్తువుల వల్ల కలగడం, తీవ్రమైన దెబ్బ లేదా మొద్దుబారిన వస్తువుతో ఢీకొనడం, లోతును నిర్ణయించడం అసాధ్యం మరియు గణనీయమైన రక్తస్రావం. చొచ్చుకుపోవడం మరియు పంక్చర్ గాయం కణజాలంలో చిన్న రంధ్రాన్ని కలిగించే ఒక చీలిక గాయం. బయటి రక్తస్రావం తక్కువ ఉన్నప్పటికీ గుండు గాయం వలె అంతర్గత అవయవాల నష్టం వల్ల తీవ్రమైన రక్తస్రావం సంభవించవచ్చు. అవల్షన్ అనేది కణజాలాలను బలవంతంగా చీల్చడం లేదా పాక్షికంగా చీల్చడం. ఇది తుపాకీ గాయాలు, పేలుళ్ళు, జంతువుల కాటు లేదా శరీర భాగాన్ని అణిచివేసే ప్రమాదాలలో సంభవిస్తుంది. రక్తస్రావం తీవ్రంగా మరియు వేగంగా ఉంటుంది. అవల్షన్ గాయాల లక్షణాలు: ముక్కలుగా వేలాడే చర్మం మరియు వదులుగా ఉన్న కణజాలాలు, పూర్తిగా వేరు చేయబడుతుంది మరియు కణజాలం దాని ఆక్సిజన్ సరఫరా నుండి వేరు చేయబడుతుంది. విచ్ఛేదనం అనేది గాయం, అనారోగ్యం లేదా శస్త్రచికిత్స ద్వారా ఒక అవయవాన్ని తొలగించడం. శస్త్రచికిత్స చర్యగా ఇది ప్రభావిత అవయవంలో నొప్పి లేదా ఇన్ఫెక్షన్ను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మ్యాలిగ్నెన్సీ లేదా గ్యాంగ్రీన్. కొన్ని సందర్భాల్లో ఇది అటువంటి సమస్యలకు నివారణ చర్యగా వ్యక్తులపై నిర్వహించబడుతుంది. కొన్ని ప్రత్యేక కేసుల్లో పుట్టుకతో వచ్చే విచ్ఛేదనం, పుట్టుకతో వచ్చే రుగ్మత ఉంటుంది. ఇక్కడ గర్భస్థ శిశువు అవయవాలు సంకోచ బాండ్ల ద్వారా కత్తిరించబడతాయి. గాయం కారణంగా విచ్ఛేదనం శరీర చివరి భాగాలు ప్రభావితమైనప్పుడు, భారీ రక్తస్రావం సంభవించినప్పుడు మరియు రక్తనాళాలు చిట్లినప్పుడు చేస్తారు. క్రష్ లేదా అణిచివేత గాయాలు తరచుగా కారు కింద నలిగిపోవడం లేదా యంత్రాలు, నిర్మాణం లేదా వ్యవసాయానికి సంబంధించిన సంఘటనల వల్ల సంభవిస్తాయి. ప్రకృతి వైపరీత్యాలలో 3-20% సామూహిక మరణాలు పెద్ద భూకంపాలలో భవనం కూలిపోవడం మరియు చిక్కుకోవడం వల్ల సంభవించే క్రష్ గాయాల కారణంగా సంభవిస్తాయి. తుపాకీ గాయం యొక్క తక్షణ హానికర ప్రభావం సాధారణంగా తీవ్రమైన రక్తస్రావం మరియు సంభావ్య హైపోవోలమిక్ షాక్కు సంబంధం కలిగి ఉంటుంది. ఈ పరిస్థితి ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్ను తగినంతగా పంపిణీ చేయకపోవడం. ట్రమాటిక్ హైపోవోలమిక్ షాక్ విషయంలో రక్తం కోల్పోవడం వల్ల తగినంత ఆక్సిజన్ పంపిణీ వైఫల్యం సంభవిస్తుంది. ఎందుకంటే రక్తం శరీరంలోని భాగాలకు ఆక్సిజన్ను పంపిణీ చేసే సాధనం. వేలాడే వస్తువులు అంటే ఏదైనా శరీర భాగాన్ని పంక్చర్ అయిన వస్తువులు మరియు ఇప్పటికీ గుచ్చుకొని ఉంటాయి. గుచ్చుకున్న స్థానం మరియు వస్తువు యొక్క పరిమాణంపై ఆధారపడి అత్యవసర వైద్య చికిత్స అవసరం కావచ్చు. బహిరంగ గాయాలకై ప్రీ హాస్పిటల్ చికిత్స కింద ఇవ్వబడ్డాయి. మొదట గాయాన్ని బహిర్గతం చేయడం. దీనికై అన్ని దుస్తువులను తీసివేసి మృదు కణజాలాన్ని బహిర్గతం చేయండి మరియు రోగి తలపైకి లాగడం ద్వారా దుస్తులను తీసివేయడం నివారించండి. ట్రామా కత్తెరతో కత్తిరించడం ద్వారా దుస్తులను తొలగించడం ఉత్తమమైన పద్ధతి. రక్తస్రావం యొక్క మూలాన్ని నియంత్రించడం తదుపరి దశ. దీనిలో ప్రత్యక్ష ఒత్తిడి మరియు ఎత్తుకు లేపడంతో ప్రారంభించండి. గాయం రక్తస్రావం కొనసాగితే తగిన పీడన స్థానం మరియు ఎత్తుపై పరోక్ష ఒత్తిడిని ఉపయోగించండి. టోర్నికేట్ను చివరి ప్రయత్నంగా మాత్రమే ఉపయోగించండి. కాలుష్యాన్ని నిరోధించండి. గాయం యొక్క ఉపరితలం చుట్టూ ఉన్న శకలాలు మరియు కాలుష్యం తొలగించండి. అతుక్కొని ఉన్న కణాలను తొలగించడానికి ప్రయత్నించవద్దు. డ్రెస్సింగ్ చేసి బ్యాండేజ్ కట్టండి. గాయాన్ని కవర్ చేయడానికి శుభ్రమైన డ్రెస్సింగ్ ఉపయోగించి కట్టండి. అదనంగా రోగిని కవర్ చేసి అతనికి ప్రశాంతంగా ఉంచండి. షాక్ కోసం చికిత్స అందించండి. వీలైనంత త్వరగా రోగిని సమీప వైద్య కేంద్రానికి తరలించండి. ఇప్పుడు బాహ్య మరియు మూసియున్న గాయాల గురించి మీకు ఎంత తెలుసు అనేది తెలుసుకోవడానికి మనం మరొక యాక్టివిటీని చేద్దాం. మూసి ఉన్న మరియు బాహ్య గాయాలను గుర్తించండి. తగిన వైద్య సందర్భంలో లేబుళ్లను లాగి వదలండి మరియు సమర్పించుపై క్లిక్ చేయండి.
ఇప్పుడు రక్తస్రావం ఆపుటకు డ్రెస్సింగ్ మరియు బ్యాండేజ్లను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. డ్రెస్సింగ్ అంటే రక్తస్రావాన్ని నియంత్రించడంలో మరియు అదనపు కాలుష్యాన్ని నివారించడంలో సహాయపడే గాయాన్ని కవర్ చేయడానికి ఉపయోగించే ఏదైనా పదార్థం. బ్యాండేడ్ అంటే డ్రెస్సింగ్ను దాని స్థానంలో ఉంచడానికి ఉపయోగించే ఏదైనా పదార్థం. డ్రెస్సింగ్ రెండు రకాలు. అక్లూజివ్ డ్రెస్సింగ్ అంటే గాలి ప్రవేశించకుండా మరియు అంతర్గత అవయవాల నుండి తేమను కోల్పోకుండా నిరోధించడానికి గాయానికి వర్తించే ఏదైనా నీటి నిరోధక పదార్థం. బల్కీ డ్రెస్సింగ్ అంటే మందపాటి శానిటరీ టవల్ లేదా ఏదైనా సారూప పదార్థం వంటి 2 నుండి 3 సెంటీమీటర్ల మందంతో ఒకే డ్రెస్సింగ్ను రూపొందించడానికి చేసిన బహుళ పేర్చబడిన డ్రెస్సింగ్. డ్రెస్సింగ్ మరియు బ్యాండేజ్లను కట్టే విధానాలు కింద ఇవ్వబడ్డాయి. రక్తస్రావాన్ని నియంత్రించడానికి డ్రెస్సింగ్ చేయబడుతుంది. ఏసెప్టిక్ టెక్నిక్ను ఉపయోగించి డ్రెస్సింగ్ చేయాలి. గాయాలను పూర్తిగా కప్పి ఉంచాలి. డ్రెస్సింగ్ మరియు బ్యాండేజ్ దృఢంగా, స్థిరంగా మరియు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. అయితే రక్త ప్రసరణను ప్రభావితం చేసేంత బిగుతుగా ఉండకూడదు. బ్యాండేజ్ చివరలు వస్తువులు చిక్కుపోయేంత వదులుగా లేవని నిర్ధారించుకోండి. చివరగా చేతి వేళ్లను కప్పి ఉంచడం మానుకోండి. రక్తస్రావ నియంత్రణ యొక్క ప్రాథమిక సూత్రాలు. అవి అలర్ట్, ఐడెంటిఫై మరియు కంప్రెస్. ఈ నియమాల గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా హెచ్చరికను జారీ చేసే ముందు మీరు మీ భద్రతను నిర్ధారించుకోవాలి. మీరు గాయపడినట్లయితే మీరు బాధితుడికి సహాయం చేయలేరు. ఇప్పుడు ఆ దశలను చూద్దాము. మీరు అలా చేయడానికి తగిన సురక్షిత సందర్భం ఉంటే గాయపడిన వ్యక్తికి సంరక్షణ అందించండి. ఎప్పుడైనా మీ భద్రతకు ముప్పు ఏర్పడితే మిమ్మల్ని మీరు మరియు వీలైతే బాధితుడిని ప్రమాదం నుండి తొలగించి సురక్షితమైన స్థానాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించండి. చివరగా అందుబాటులో ఉంటే చేతి తొడుగులను ధరించడం ద్వారా రక్తం ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. తరువాత 112 నంబర్కు ఫోన్ చేయండి లేదా ఎవరినైనా ఈ నంబర్కి ఫోన్ చేయమని అడగండి. దీని ద్వారా ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్కు సమాచారం అందుతుంది మరియు పరిస్థితిని బట్టి ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ లేదా ఈఎంఎస్ సంఘటనా స్థలానికి చేరుకుంటాయి. రక్తం కారుతుంటే రక్తం ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కోండి. గాయాన్ని స్పష్టంగా చూడడానికి దాని మీద ఉన్న బట్టలను తీసివేయండి. తరువాత ప్రాణాంతక రక్తస్రావం ఏమో గుర్తించండి. ప్రాణాంతక రక్తస్రావం అంటే ఏమిటో మీకు తెలుసా? దాని గురించి తెలుసుకుందాం. ప్రాణాంతక రక్తస్రావం యొక్క కొన్ని సంకేతాలు: అధిక రక్తస్రావం, గాయం నుండి ఆగకుండా రక్తం కారడం, నేలపై రక్తం మడుగులు, రక్తంతో తడిసిన బట్టలు, రక్తంతో తడిసిన బ్యాండేజ్లు మరియు చేతులు లేదా కాళ్ళు శరీరం నుండి వేరుగా ఉండటం. కంప్రెస్ చేసే సమయంలో ట్రామా ఫస్ట్ ఎయిడ్ కిట్ లేనట్లయితే గాయాన్ని శుభ్రమైన వస్త్రంతో పూర్తిగా కప్పి 2 చేతులతో నేరుగా గాయంపై ఒత్తిడిని ప్రయోగించండి. చేయి లేదా కాలు నుండి రక్తం అధికంగా కారుతున్నట్లయితే టోర్నికేట్ ఉంటే దానిని ఉపయోగించండి. చేయి లేదా కాలు నుండి రక్తం అధికంగా కారుతున్నప్పుడు, టోర్నికేట్ లేనప్పుడు లేదా మెడ, భుజం లేదా నడుము నుండి రక్తం కారునప్పుడు గాయాన్ని రక్తస్రావం ఆపుటకు ఉపయోగించే ఏదైనా వస్తువుతో లేదా హిమాస్టాటిక్ గాజ్, సాధారణ గాజ్ లేదా శుభ్రమైన వస్త్రంతో నింపి 2 చేతులతో ఒత్తిడిని వేయండి. ఇప్పుడు సాధారణ గాయాలకు బ్యాండేజ్ వేయడం గురించి తెలుసుకుందాం. వివిధ రకాల గాయాలకు వేర్వేరు రకాల బ్యాండేజీలు వేయాలి. ఉదాహరణకు చొచ్చుకుపోయిన గాయాలు, వేలాడే వస్తువులు, చర్మం చిరికిపోవడం మరియు విచ్ఛేదనం లేదా ఆనుకోని లేని చీరిక. మరిన్ని వివరాల కోసం ప్రతి రకమైన గాయంపై క్లిక్ చేయండి. చొచ్చుకుపోయిన గాయం విషయంలో బాహ్య గాయాన్ని పూర్తిగా కప్పి బాధితుడి శరీరంలో గాయం మరొక వైపు ఎక్కడుందో తెలుసుకోండి. వేలాడే వస్తువుల సందర్భంలో శ్వాస మార్గాన్ని అడ్డుకోవడం లేదా సిపిఆర్ నిర్వహణలో ఏదైనా అడ్డంకిని సృష్టిస్తే తప్ప చెంపపై గుచ్చుకున్న వేలాడే వస్తువులను తొలగించే ప్రయత్నం చేయవద్దు. రక్తస్రావాన్ని నియంత్రించండి.
మందపాటి డ్రెస్సింగ్తో వస్తువును స్థిరీకరించండి మరియు కట్టువేయండి. చర్మం తొలగడం లేదా ఊడిపోయినప్పుడు గాయం ఉపరితలాన్ని శుభ్రం చేయండి. తగిన చర్మాన్ని యథాస్థానానికి తిరిగి చేర్చండి. రక్తస్రావ నియంత్రణ చేయండి. మందపాటి డ్రెస్సింగ్తో కప్పి కట్టువేయండి. చివరగా విచ్ఛేదనం లేదా ఆనుకోని చీలిక సందర్భంలో గాయాన్ని శుభ్రం చేయండి. రక్తస్రావాన్ని నియంత్రించండి. డ్రెస్సింగ్ మరియు బ్యాండేజీలను వినియోగించండి. కత్తిరించిన భాగాన్ని చల్లగా మరియు తేమగా ఉంచండి, కానీ తడిగా ఉండకూడదు. చివరగా డ్రెస్సింగ్పై మీ అవగాహనను తెలుసుకోవడానికి మరొక యాక్టివిటీని చేద్దాం. సరి అయిన ఎంపికను ఎంచుకొని ఇచ్చిన వాక్యాన్ని పూర్తి చేసి సబ్మిట్ బటన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు చికిత్స ప్రత్యేక గాయ సందర్భాలైన కన్ను, చెవి, ముక్కు మరియు మెడ గురించి తెలుసుకుందాం. ఒకవేళ కంటికి పంక్చర్ గాయం అయితే లేదా ఏదైనా వస్తువు కంటిలోకి చొచ్చుకుంటే ఈ కింది చర్యలు తీసుకోవాలి. గాయమైన కంటి కదలకుండా ఉండేలా చేయడానికి మరొక కంటికి పట్టి కట్టాలి. రోగి అపస్మారక స్థితిలో ఉంటే కళ్ళు ఆరకుండా ఉండేందుకు పట్టి కట్టే ముందు కళ్ళు మూసివేయాలి, లేకుంటే అంధత్వం వచ్చే ప్రమాదం ఉంది. కన్ను బయటికి వచ్చినట్లయితే దాన్ని లోపలికి నెట్టే ప్రయత్నం చేయకూడదు. పట్టి కట్టే ముందు కంటిని కప్పు లేదా కోన్ ఆకారపు కార్డ్బోర్డ్తో కప్పి ఉంచాలి. సాధారణంగా చెవి నుండి రక్తం, స్పష్టమైన ద్రవం లేదా రక్తంతో కూడిన తేలికపాటి ద్రవం వస్తే పుర్రె పగులు లేదా తలకు తీవ్రమైన గాయాన్ని సూచిస్తుంది. ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు చేయవలసిన చికిత్స ఈ కింది విధంగా ఉంటుంది. చెవిలో ఏదైనా వస్తువును పెట్టి పరిశీలించవద్దు. రక్తస్రావం ఆపుటకు చెవిని కప్పకండి మరియు పుర్రె పగులును సూచించే స్పష్టమైన ద్రవం CSF ఉందేమో తనిఖీ చేయండి. ద్రవాన్ని శోషించుకోవడానికి చెవి యొక్క తెరిచిన భాగంపై వదులుగా మరియు శుభ్రమైన డ్రెస్సింగ్ చేయండి మరియు ఒత్తిడిని వేయవద్దు. అత్యవసర పరిస్థితుల్లో ముక్కు నుండి రక్తం కారడం ప్రమాదకరమైనది మరియు నిర్లక్ష్యం చేయకూడదు. రక్తస్రావం చాలా ఎక్కువగా ఉంటే అది షాక్కు దారితీస్తుంది. రోగికి పుర్రె పగులు లేదా వెన్నుముక గాయంగా అనుమానిస్తే రక్తస్రావం ఆపడానికి ప్రయత్నించవద్దు. ముక్కు గాయం కోసం ఆసుపత్రికి వెళ్లే ముందు చేయవలసిన చికిత్స: నాసికా మార్గాన్ని తెరిచి ఉంచండి. నాసికా రంధ్రాలను నొక్కి ఉంచండి లేదా పై పెదవి మరియు చిగుళ్ళ మధ్యలో డ్రెస్సింగ్ ఉంచి ఒత్తిడి వేయండి. రోగిని కూర్చోబెట్టి కదలనీయకండి. ముక్కులో ఏదైనా వస్తువు కనిపిస్తే దాన్ని తీయవద్దు. చర్మం చీరుకుపోతే కంప్రెస్ డ్రెస్సింగ్ వేయండి. మెడపై కనిపించే లేదా ఇతర గాయాలు భారీ రక్తస్రావం లేదా ఎయిర్ ఎంబోలిజంకు దారితీస్తాయి. కొన్నిసార్లు మాట్లాడంలో ఇబ్బంది లేదా మాట పడిపోవడానికి దారి తీయవచ్చు. మెడపై గాయాలకు ఆసుపత్రికి ముందు చికిత్స: వాయుమార్గం తెరిచి ఉండేలా చూసుకోండి. చేతి తొడుగులు వేసుకొని గాయాన్ని తాకాలి. అక్లూజివ్ డ్రెస్సింగ్ చేయండి. అవసరమైనంత ఒత్తిడిని ఉంచండి. డ్రెస్సింగ్పై బ్యాండేజ్ వేయండి. మెడ వెన్నుముకను స్థిరీకరించండి. ఇప్పుడు పొత్తి కడుపు మరియు జననేంద్రియాలకు సంబంధించిన గాయాల గురించి తెలుసుకుందాం. పొత్తి కడుపులో కొన్ని ఘన మరియు కొన్ని బోలుగా ఉన్న అవయవాలుంటాయి. పొట్ట, పెద్దపేగు, చిన్నపేగు వంటి గాయపడిన అవయవాల నుండి స్రావాలు లీక్ అయ్యి పెరిటోనియల్ కుహరంలోకి వెళ్లడం వల్ల జీర్ణ ఎంజైమ్లు, ఆమ్లాలు మరియు బ్యాక్టీరియాలు వెలువడడం వల్ల వాపు ఏర్పడుతుంది. కాలేయం, ప్లీహం వంటి ఘన అవయవాలు చిట్లిపోవడం వల్ల తీవ్ర రక్తస్రావం కావచ్చు. పొత్తు కడుపుకి సంబంధించిన గాయాలకు కొన్ని చికిత్సా విధానాల గురించి తెలుసుకుందాం. పొత్తి కడుపు గాయాలకు చికిత్స చేసే దశలు: రోగికి వాంతులు అయినట్లయితే అప్రమత్తంగా ఉండండి. అన్ని బాహ్య గాయాలను కవర్ చేయండి. బహిర్గతమైన అంతర్గత అవయవాలను తిరిగి ఉంచడానికి ప్రయత్నించవద్దు. వాటిని మందపాటి తేమతో కూడిన స్టెరైల్ డ్రెస్సింగ్తో కప్పండి మరియు అక్లూజివ్ డ్రెస్సింగ్పై డ్రెస్సింగ్ లేదా టవల్ను ఉంచడం ద్వారా బహిర్గత ప్రాంతాన్ని వెచ్చగా ఉంచండి. ముఖ్యమైన సంకేతాలను నిరంతరం పర్యవేక్షించండి. షాక్కై చికిత్స చేయండి. జననేంద్రియ గాయాలు కూడా తీవ్రమైనవి.
జననాంగాలకు గాయాలు ఇతర గాయం వలె చికిత్స చేయాలి. అయినప్పటికీ రోగి యొక్క గోప్యతను రక్షించడానికి ప్రత్యేక శ్రద్ధ మరియు సంరక్షణ ఇవ్వాలి. మృదు కణజాలాలకు గాయాలు అయినప్పుడు వాలంటీర్ల పాత్రను అర్థం చేసుకుందాం. వాలంటీర్లు ప్రమాద స్థలంలో ఉన్న ప్రమాదకర వస్తువులను తొలగించడం ద్వారా బాధితుల భద్రతను నిర్ధారించడంలో సహాయక సిబ్బందికి సహాయం చేయవచ్చు. వారు బాధితులను ఎత్తి స్ట్రెచ్చర్పై ఉంచడంలో రక్షణ సిబ్బందికి సహాయం చేయవచ్చు. గాయపడిన బాధితులకు డ్రెస్సింగ్ చేయడం ద్వారా వారిని ఓదార్చడంలో మెడికల్ ఫస్ట్ రెస్పాండర్స్ లేదా ఎంఎఫ్ఆర్కు సహాయం చేయవచ్చు. వాలంటీర్లు ప్రాథమిక జీవన రక్షణ వ్యవస్థను పర్యవేక్షించడంలో మెడికల్ సిబ్బందికి సహాయం చేయవచ్చు. ఇంతటితో ఈ మాడ్యూల్ ముగిసింది. ఈ మాడ్యూల్లో మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ మాడ్యూల్లో మనం లింఫాటిక్ వెజిల్స్, నరాలు, రక్తనాళాలు, కొవ్వు, కండరాలు, స్నాయువులు, కణజాలం మరియు ఇతర తంతుయుత కణజాలం వంటి మృదులాస్థి కణజాల గురించి నేర్చుకున్నాము. ప్రాణాంతక అనారోగ్యం లేదా గాయం మరింత దిగజారకుండా ఆపడానికి మూసిన బాహ్య గాయాలు, కన్ను, చెవి, ముక్కు మరియు మెడ గాయాలు, పొత్తికడుపు గాయాలు మరియు జననేంద్రియ గాయాలకు చికిత్స చేయడానికి ప్రీ హాస్పిటల్ ట్రీట్మెంట్ కేర్ అవసరం. రక్తస్రావాన్ని నిరోధించడానికి ప్రాథమిక సూత్రాలు అలర్ట్, ఐడెంటిఫై మరియు కంప్రెస్. రక్తస్రావాన్ని నియంత్రించడానికి మరియు సంక్రమణను నిరోధించడానికి ఉపయోగించే పదార్థాన్ని డ్రెస్సింగ్ అంటారు. డ్రెస్సింగ్ను స్థానంలో ఉంచడానికి ఉపయోగించే పదార్థాన్ని బ్యాండేజ్ అంటారు. డ్రెస్సింగ్ రెండు రకాలు: అక్లూజివ్ డ్రెస్సింగ్ మరియు బల్కీ డ్రెస్సింగ్. రక్తస్రావాన్ని నియంత్రించడానికి డ్రెస్సింగ్ చేయబడుతుంది మరియు అసెప్టిక్ పద్ధతిని ఉపయోగించి డ్రెస్సింగ్ చేయబడుతుంది. డ్రెస్సింగ్ మరియు బ్యాండేజ్ సౌకర్యవంతంగా, సురక్షితం మరియు బిగుతుగా ఉండేలా చూసుకోవాలి, అయితే రక్త ప్రవాహాన్ని అడ్డుకోకుండా చూసుకోవాలి. ఇప్పుడు మీకు ఈ టాపిక్పై ఉన్న అవగాహనను పరీక్షించుకునే సమయం వచ్చింది. ఇది ఒక మూల్యాంకన వ్యాయామం. అన్ని ప్రశ్నలకు సమానమైన మార్కులు నిర్ణయించబడ్డాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికై మీరు కనీసం 60% మార్కులు సాధించాలి. ప్రశ్నలను జాగ్రత్తగా చదవండి మరియు సరి అయిన ఎంపికలను ఎంచుకోండి. అభినందనలు.